అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అరుణ్ గురించి చాలా డీప్గా తెలుసుకుందాం. ఇప్పటికే ఆవిడ అరెస్ట్ అయింది. సో ఆవిడ వెనక్కి వాళ్ళు ఉన్నవారు, ఇంకా శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చింది ఎవరు, అండ్ గూడూరులో ఉన్న నెల్లూరు జిల్లా గూడూరులో కొంతమంది అఫీషియల్స్ అంత వైట్ మనీ ఎలా ఇచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్స్. ఆవిడ దగ్గర దాదాపుగా 200 మంది నాయకులు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, గత ప్రభుత్వంలో అరాచకాలు క్రియేట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరి వీడియోలు ఇంకా ఆడియోలు ఆవిడ ఫోన్లో ఉన్నాయి. సో ఆవిడ ఫోన్ యూజ్ చేయడానికి ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఆ ఫోన్ లాక్ చేసింది. సో ఆ లాక్డ్ ఐఫోన్లో కొన్ని ఉన్నాయి, అండ్ అంతకుముందు ఆవిడ యూజ్ చేసిన ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న దాన్ని బట్టి ఇంకా ఐఫోన్లో ఎన్ని ఉన్నాయనే దానిపై ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు. ఒకవేళ క్లారిటీ వస్తే కనుక పొరపాటున ఆ డేటా బయటకు వస్తే చాలామంది వైసీపీ లీడర్లకి వెన్నులో వణుకు పుట్టుద్ది. ఈ మాట మాత్రం నిజం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికే పోలీసులు ఆవిడ డేటాను పరిశీలిస్తున్నారు. ఆవిడకి ఎవరైతే ఆ డబ్బులు సమకూర్చారో వాళ్ళల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇంకా వైసీపీలో చిన్నా చిత్తగా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అధికారులు కూడా ఉన్నారు. సో ఇంతమంది డేటా అరుణ దగ్గర ఉందంటే అరుణ ఏ రేంజ్ బిగ్ ఫిష్ అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేర కార్యకలాపాలు చేసి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడి నెల్లూరు జిల్లాను శాసించిన చీకటి మహిళ అరుణ వ్యవహారంలో అనేక మలుపులు తిరుగుతున్నాయి. సో ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆమె పాత్ర బయటకు వచ్చింది. అక్కడ దొరికింది లింక్. ఒక్కసారి తీగలాగితే డొంక తెలితే అంటారు కదా, అలా జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏపీ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేసింది అరుణ కేసు. సో ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు. అరుణను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. అయితే అందులో 100 కొద్ది చిత్రాలు, ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, రాజకీయ నాయకులవి, ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఆమెతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియోలు కూడా అందులో ఉన్నాయి. సహజంగా తను ఎవరైనా కలిస్తే ఫోటోలు తీసుకోవడం అరుణకు అలవాటు. అంతేకాదు కొంతమంది అధికారులతో అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం కూడా ఈవిడికి అలవాటు. వెన్నతో పెట్టిన విద్య. ఆ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని భయపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్తో ఆమె పనులు చేయించుకునేది. ఆమె వలలో చిక్కిన వారిలో ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ స్థాయి వ్యక్తులు ఉన్నారంటే ఆవిడ ఏం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో వారి అండ చూసుకునే పదోన్నతులు, బదిలీలు కల్పిస్తామని ఆమె ఆశ చూపించింది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా ఆమె ఇదే దందాను అనుసరించినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో డబ్బు సర్దుబాటుకు సంబంధించి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఉన్న ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ముఖ్య అధికారి సహకరించారట. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో అనేక సందర్భాలలో ఆమెకు అతడు డబ్బు సర్దుబాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో వీరిద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధం ఉంది. అయితే ఇప్పుడున్న ఫోన్లలో ఉన్న ఫోటోలు కావచ్చు, ఇతర వీడియోల ఆధారంగా అరుణ కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె ఫోన్లను తెరవడానికి కూడా కోర్టు అనుమతి తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే ఏపీలో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని, పెద్ద పెద్ద తలకాయల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియోలు, వీడియో రికార్డులతో పాటు 100 కొద్ది ఫోటోలు ఉండి ఉంటాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆ ఫోన్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లు తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికి తీయాలని కూడా నిర్ణయించారు. అరుణను అరెస్ట్ చేసినప్పుడు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకొని వాటిలో ఏముందో కూడా మొత్తం కాల్ డేటా కావచ్చు, ఇంకా ఆవిడ కాల్స్ అరెస్ట్ చేయదు కాబట్టి ఆ టైంలో, ఎందుకంటే ఆవిడని హైదరాబాద్ వస్తుంటే ఆన్ ది వేలో పట్టుకున్నారు. సో ఆ టైంలో కాల్ లిస్ట్ మొత్తం అరెస్ట్ చేసేంత సీన్ ఉండదు. కానీ ఏదేమైనా సరే ఆ దాంట్లో ఉన్న డేటా మాత్రం చాలా కీలకం. సో వాటిలో ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరు వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు అయితే ఏంటి, ప్రజాప్రతినిధులు, ఇంకా ఉన్నత స్థాయి వ్యక్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డులు చేయడం, సో వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు చాలా మంచి అలవాటు. సో తీయని మాటలతో వారిని ఉచ్చులోకి దించడం, తర్వాత అనుకున్న పనులు చేయించుకోవడం ఆమె అనుసరించే నేర విధానం. సో తనకు సహకరించకపోతే వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు బయట పెడతానని బెదిరించేది. సో అప్పటికి దారికి రాకపోతే వాటిని చూపి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. సో అరుణ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సో మీకేమన్నా అరుణ గురించి తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి.